श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. చెరగని ముద్ర. పేరు సంబంధం. వయస్సు 62 సంవత్సరములు. ఊరు కలసప్పాకం. నేను తోటి పిల్లలతో కలిసి మొదటిసారి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. అప్పుడు నా వయస్సు సుమారు 7 నుంచి 10 సంవత్సరాల లోపు ఉంటుంది. వారు భుజానికి ఓ చిన్న మూట తగిలించుకొని ఎప్పుడూ నడుస్తూ ఉండేవారు. ఒకచోట కూర్చునేవారు కాదు. వారి గుడ్డలు చాలా మురికి పట్టి ఉండేవి. ఎవరినీ ఆకలికి అన్నం పెట్టమని అడిగేవారు కాదు. దేనిని యాచించేవారు కాదు. మా బంధువు ఒక ఆమె శ్రీ స్వామిని తన ఇంటికి ఆహ్వానించి స్టూలు వేసి కూర్చోబెట్టి శ్రీ స్వామికి ఆహారం తినిపించింది. శ్రీ స్వామి పాదంలో ఉన్న పుండు మీద ఈగలు దోమలు ముసురుకోవడం చూసి కొంచెం కాచిన నూనెను పుండిపై వేస్తానని శ్రీస్వామిని ప్రార్థించింది. శ్రీస్వామి, వద్దమ్మా, ఆ చీమల్ని చంపకూడదు అన్నారు. అక్కడే ఉండి అంతా చూస్తున్న నాకు ఆయన మాటలు ఎంతో అద్భుతంగా తోచాయి. ఆ సంఘటన నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. కలసప్పాకం నుండి పూండీకి వచ్చే దారిలో ఉన్న నదిలోకి నీరు వచ్చే సమయంలో రైతులు ఏతాం కట్టి పొలాలకు నీరు పారుస్తారు. శ్రీస్వామి ఎడల అమిత భక్తిగల ఒక వ్యక్తి ఒకరోజు వారిని ఆ ఏతాం కట్టే చోటుకు తీసుకువచ్చాడు. వారికి స్నానం చేయించాలని అతని తాపత్రయం. శ్రీస్వామి తమకు స్నానం చేయించవద్దని ఎన్నోసార్లు చెప్పారు. అతను వినలేదు. వారి ఒంటిపై గల చొక్కాలను కత్తిరించాడు. తలకు ముండనం చేయించాడు. శ్రీస్వామి ఎంత వారించినా వినక వారి పాదంలో ఉన్న ఒక పురుగును తీసి పుండును శుభ్రపరిచి చక్కగా అభ్యంగన స్నానం చేయించాడు. శ్రీస్వామి ఎన్నడూ తమ పాదంలోని పుండు లోపల ఉన్న పురుగులను కాని దోమలు చీమలు మొదలైన క్రిమికీటాదులను గాని బయటకు తీసివేయడానికి సుతరాము అంగీకరించేవారు కాదు. వాటి ఆహారం అవి తింటున్నాయి అనో జీవుణ్ణి తినని అనో అనేవారు. వారెందుకలా అనేవారో శ్రీస్వామికి ఆ జీవులకు గల అనుబంధం ఏమిటో, వారెందుకు అవి కుడుతున్నా ఊరుకుంటున్నారో మానవమాత్రులైన మనకు ఏం అవగాహన ఉంటుంది? మనకున్న పరిమిత జ్ఞానంతో మహాత్ముల చర్యలను మన పరిధిలోనే ఆలోచించడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి విషయాలు అవగాహన చేసుకోగలిగిన స్థితి మనకు వచ్చే వరకు మహాత్ములు చెప్పినట్లు తూచా తప్పక చేయడం మన విధి కదా. సర్వజీవుల హితాన్ని కోరే శ్రీస్వామి ఆ వ్యక్తికి హితవు పలికినా అతడు వారి మాటలను పాటించలేదు. ప్రేమమూర్తి అయిన శ్రీస్వామి అతడు దుష్కర్మను మూటగట్టుకోరాదని శతవిధాలా ప్రయత్నించి చూశారు. కాని అతడు వారి మాటలను పెడచెవిన పెట్టాడు. మంచి చెడు సత్కర్మ దుష్కర్మ నిత్యం అనిత్యం అన్నీ తానే అయిన శ్రీస్వామి నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ సంఘటన జరిగిన కొన్నాళ్లకు అతను కాళ్ళు చేతులు వాచి మరణించాడు. అతని కుమారుడు నా సహపాఠి. అతను కూడా కొద్ది రోజులకు మరణించాడు. అతను భక్తితో చేసినా శ్రీస్వామి పాదంలో ఉన్న జీవులకు హాని కలిగించాడు కనుక అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాడు. కలసప్పాకంలో దమ్మిడియాన్ అనే వ్యక్తి ఒకరు ఉండేవారని, అతను చాలా రోజుల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయాడని, బహుశా అతనే శ్రీస్వామి అయి ఉండవచ్చని మా తల్లిగారి అభిప్రాయం. శ్రీ పూండేస్వామిని ఎవరైనా మీది ఏ ఊరు అని ప్రశ్నిస్తే రాగిమాను మర్రిమాను కొలనుగట్టు అని చెప్పేవారు. శ్రీస్వామి చెప్పిన ఆనవాళ్లు అన్నీ కలసప్పాకంలో ఉన్నాయి. అందుకని శ్రీస్వామి స్వంత ఊరు కలసప్పాకం అని అనిపిస్తుంది. శ్రీస్వామి భక్తులైన తంగవేలు నాయనారు మాణిక్య నాయనారు ఏటిలో పందిళ్లు వేసి శ్రీస్వామిని అభిషేకించి పూజాదులు నిర్వర్తించేవారట. ఆ పూజా సమయాలలో శ్రీస్వామికి అర్చించిన చందనాన్ని కొంత స్వామి ప్రసాదంగా నా మిత్రుడు తీసుకొని వచ్చి నాకిచ్చాడు.
ఆ చందనం నేనెంతో అపురూపంగా భద్రపరుచుకున్నాను. మాణిక్య నాయనారు మరణించారు. వారింటిలో అంత్యక్రియలకు కూడా డబ్బు లేకపోవడంతో నన్ను పైకమడిగారు. వారికి నేను పైకమివ్వడానికి నా భార్య సుతరాము అంగీకరించలేదు. రోజులానే ఆ రోజు కూడా నేను శ్రీ స్వామి దర్శనార్థం పూండికి వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకున్నాను. వారు నన్ను చూడగానే కాచుకుని ఉన్నారు. వెళ్ళి ఇచ్చిరా అన్నారు శ్రీ స్వామి. నేను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళి వారికి పైకం అందచేశాను. వారు ఎట్టి ఇబ్బంది లేకుండా మాణిక్య నాయనారు కర్మకర్తృవులను నిర్వహించారు. శ్రీ స్వామి భక్తుడు ఒకరు మా ఇంటికి ఎదురు ఇంట్లో ఉండేవారు. వారు శ్రీ స్వామికి భోజనం పెట్టాలని ఎంతో ప్రేమతో వంట చేసుకుని వచ్చి శ్రీ స్వామికి తినిపించారు. శ్రీ స్వామి దయతో వారి కుటుంబమంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారు. వెన్నంటి కాపాడే వేల్పు. పేరు సచ్చిదానంద సంపత్స్వామి. వయస్సు 67 సంవత్సరములు. ఊరు సోయంకుప్పం. నేను మిలిటరీలో పనిచేస్తుండేవాడిని. పాకిస్తాన్తో యుద్ధం ముగిసిన అనంతరం 1 నెల రోజుల పాటు సెలవు తీసుకొని మా స్వగ్రామానికి వచ్చాను. నా మిత్రుని బలవంతం మీద నేను శ్రీ పూండి స్వామిని దర్శించుకున్నాను. వారికి నమస్కరించుకొని వారు ఆసీనులై ఉన్న అరుగు పక్కనే 1 గంట సేపు అలా కూర్చుండిపోయాను. నా స్నేహితుడు కూడా దగ్గరలోనే అలాగే శ్రీ స్వామిని చూస్తూ నిల్చున్నాడు. మేము ఇంటికి బయలుదేరబోతూ శ్రీ స్వామికి నమస్కరించుకుంటున్న సమయంలో శ్రీ స్వామి నా స్నేహితునితో, పిసినారికి 2 ఖర్చులు, లోబికి మూట నష్టి సామెత అన్నారు. శ్రీ స్వామి చెప్పినట్లుగానే నా మిత్రుని పిసినారితనం వలన అతని ఖర్చులు 2 15 రోజుల తర్వాత నేను శ్రీ స్వామిని మళ్లీ దర్శించుకున్నాను. నువ్వు కొండ ప్రాంతంలో దూరంగా ఉంటున్నావు. నువ్వు ఉన్న చోటికి నేనొచ్చి చూస్తాను అన్నారు శ్రీ స్వామి. వారికి నా మీద ఉన్న ప్రేమకు నేను పొంగిపోయాను. శ్రీ స్వామి ఆసీనులైన ఇంటి యజమాని పేదరికంతో చాలా బాధపడేవారు. శ్రీ స్వామికి భోజనం పెట్టడానికి కూడా వసతి లేక వారు ఒకరోజు తమ ఆర్థిక ఇబ్బందిని శ్రీ స్వామికి విన్నవించుకున్నారు. మద్రాసు వెళితే అన్నీ సమకూరుతాయని శ్రీ స్వామి వాళ్లను ఆశీర్వదించారు. శ్రీ స్వామి ఆజ్ఞానుసారం వారు మద్రాసు వెళ్లి సుఖ సంతోషాలతో ఉన్నారు. నేను ఉత్తర భారతదేశంలో మిలిటరీలో 28 సంవత్సరాలు పనిచేశాను. నేను పనిచేస్తున్న సమయంలో నాకు జరగబోయే సంఘటనలను శ్రీ స్వామి ముందుగా సూచించేవారు. అంతేకాదు, ఆయా సంఘటనలకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో శ్రీ స్వామియే తెలియచెప్పేవారు. నేనెక్కడకు వెళ్ళినా శ్రీ స్వామి దర్శనమిస్తుండేవారు. తర్వాత నేను పదవీ విరమణ చేశాను. ఆ వెంటనే నా బాధ్యతలన్నిటినీ నిర్వర్తించి శ్రీ స్వామికి సర్వస్వ శరణాగతి చెంది వారి ఆజ్ఞానుసారం బ్రహ్మచారినై మా స్వగ్రామంలో పారమార్థిక జీవితాన్ని గడుపుతున్నాను. శ్రీ స్వామి నాకిచ్చిన ఆదేశాలను నేను క్రమం తప్పకుండా పాటించేవాణ్ణి. వారి దివ్యశక్తే నన్నాయన వైపుకు లాగింది. వారు నాకు ఆధ్యాత్మికంగా చాలా అనుభవాలను ప్రసాదించారు. వ్యక్తీకరించలేని అనుభూతులను అనుగ్రహించారు. ఈనాటికి నన్ను వెన్నంటి నడిపిస్తున్నారు. వారి అనుగ్రహం వర్ణించశక్యం కానిది. అది ఎవరికి వారు అనుభవించి గ్రహించవలసినదే. వారికి సృష్టిలో ఏది జరిగినా తెలుసుకోగల శక్తి ఉంది. ఇది నా స్వానుభవం. పూండిలో శ్రీ స్వామి దక్షిణాభిముఖులై ఆసీనులై ఉండేవారు. దక్షిణ దిశగా తిరువన్నామలై పుణ్యక్షేత్రం ఉంది. ఆ అరుణాచలేశ్వర ఆలయంలోని అరుణాచలేశ్వరుడే సర్వజన హితం కోరి శ్రీ పూండీస్వామిగా అవతరించారని నా విశ్వాసం. సాక్షాత్ పరబ్రహ్మ. ఒక క్రిస్టియన్. వయస్సు 70 సంవత్సరములు. ఊరు వేలూరు. నేను వైదీశ్వరన్ కోయిల్ దగ్గర ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. నాకు పరిచయం ఉన్న ఒక బ్రాహ్మణ వ్యక్తి శ్రీ పూండీస్వామి మహత్యాన్ని వర్ణిస్తూ వారి దర్శనం చేసుకోవడానికి నన్ను తనకు తోడుగా రమ్మని పిలిచారు.
ఆ సమయంలో నేను మా ఊరు నుంచి వేలూరు వచ్చి స్థిరపడి ఉన్నాను. నాకు స్వాముల పట్ల ఎంతో దురభిప్రాయం ఉండేది. అందువల్ల నేను వారితో పాటు రానని ఖండితంగా చెప్పాను. శ్రీ స్వామి పూండీలో ఒక ఇంటి అరుగు మీద ఆసీనులై ఉన్నారని, దర్శనానికి వెళదామని చెప్పి ఆయన మళ్ళీ నన్ను ఒత్తిడి చేశారు. ఆయన వయస్సులో పెద్దవారు. తనకు తోడుగా రమ్మంటుండటంతో ఆయన మాట కాదనలేక వారితో కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. వారిని చూస్తూనే పిచ్చివాడిని చూసి లోకమంతా స్వామి అనుకుంటున్నారు అనిపించింది. శ్రీ స్వామి సన్నిధికి ఎదురుగా ఉన్న రోడ్డు మీద నిలబడి అక్కడ జరిగే తంతునంతా గమనించడం మొదలుపెట్టాను. నాతో వచ్చిన పెద్దాయన శ్రీ స్వామిని దర్శించుకొని ఊదీ పెట్టుకొని కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చారు. ఇద్దరం కలిసి తిరిగి మా ఊరికి బయలుదేరాము. కొన్నాళ్లకు నా స్నేహితుడు శ్రీ స్వామి దగ్గరకు అంతకు ముందు వెళ్ళాను కనుక తనకు తోడుగా రావలసినదని కోరాడు. నేను అక్కడ ఒక పిచ్చివాడు కూర్చొని ఉన్నాడు, మిగతా పిచ్చివాళ్లంతా తమాషా చూస్తున్నారు అన్నాను. అతను తను శ్రీ స్వామి గురించి విన్నానని, అందరూ ఆయన గొప్ప మహాత్ముడని చెబుతున్నారని చెప్పి నన్ను రమ్మని బలవంతం చేయసాగాడు. నేను ఇక అతనితో పూండీకి వెళ్ళక తప్పలేదు. రెండవసారి అతనితో కలిసి శ్రీ పూండీస్వామి సన్నిధికి వెళ్ళాను. అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్నాను. శ్రీ స్వామి తమకు నమస్కరించుకున్న వారికి ఊదీ ఇస్తున్నారు. ఎవరైనా ఏదైనా అడిగితే అరుదుగా 1-2 మాటలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి తాను ఆవులు కొనడానికి వెళుతున్నానని, లాభం వస్తుందా అని అడిగాడు. శ్రీ స్వామి వస్తుంది అని చెప్పారు. మళ్ళీ అతను ఎలాంటి ఆవులు కొనమంటారని వారిని అడిగాడు. ఎలాంటివైనా కొనమన్నారు శ్రీ స్వామి. అతను ఏ దిక్కుకు వెళ్ళి కొనమంటారని మళ్ళీ అడిగాడు. శ్రీ స్వామి ఏ దిక్కుకైనా వెళ్ళమని ఆశీస్సులిచ్చారు. శ్రీ స్వామికి భక్తులు సమర్పించిన నివేదనలు అరుగు మీద వెనుకనున్న గదిలోనూ గుట్టలు గుట్టలుగా పడి ఉండటం చూసి సుబ్రహ్మణ్యంతో నేను, ఏమిటి సుబ్రహ్మణ్యం, ఈయన ఇక్కడ కూర్చొని ఏదంటే అది అరుగు మీద గదిలోనూ కుప్ప వేస్తున్నారు. ఆరోగ్యానికి ఇది చెడు కదా, వీటినన్నింటినీ తీసి అక్కడ ఎక్కడైనా వేసి మంట పెట్టవచ్చు కదా అన్నాను. సుబ్రహ్మణ్యం గారు ఆ మాట శ్రీ స్వామినే అడగమన్నారు. నేను ధైర్యంగా శ్రీ స్వామి దగ్గరకు వెళ్ళి, ఏమిటి స్వామి, ఇవన్నీ తీసి ఇక్కడ వేస్తున్నారు, క్రుళ్ళి దుర్వాసన కొట్టదా, మంట వేయవచ్చును కదా అని వెనుక ఉన్న ప్రసాదాలను చూపెడుతూ అన్నాను. శ్రీ స్వామి ఒక్కసారిగా కోపంతో, మంట పెట్టేస్తావారా, మంట పెట్టరా చూస్తాను, ఆరోగ్యం ఆరోగ్యం అని మాట్లాడుతారు, రేడియో మైక్రోఫోను అది ఇది పెట్టుకొని ఆరోగ్యం గురించి మాట్లాడతారు, అసలు ఆనందానికి ఆధారమైనది ఏమిటో తెలుసారా నీకు అని గట్టిగా మాట్లాడుతూనే ఉన్నారు. వారలా గట్టిగా మాట్లాడుతూ ఉండటంతో తమాషా చూడటానికి అన్నట్లు కొందరు భక్తులు అక్కడ గుమిగూడారు. అది చూసి నాకు చాలా అవమానంగా తోచింది. అసలు ఎందుకలా అడిగానా అనుకుంటూ, తెలియకుండా అడిగాను స్వామి, నన్ను మన్నించండి అన్నాను. శ్రీ స్వామి అన్నారు. ఇక అటువైపుకు రాకూడదని నిర్ణయించుకొని వెనుకకు బయలుదేరాను. శ్రీ స్వామి మహిమల గూర్చి భక్తులందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. శ్రీ స్వామి చాలా సంవత్సరాలుగా అక్కడే స్థిరంగా కూర్చుని ఉన్నారని చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత శ్రీ స్వామిని చూడాలని బలంగా అనిపించింది. ఇక ఆగలేక పూండీ వచ్చి వారిని దర్శించుకొని వెళ్ళాను. శ్రీ స్వామి సన్నిధిలో నిత్యం ఎలా ఉంటుందో పరీక్షించాలని ఒక రోజున బయలుదేరి వారి దగ్గరకు వచ్చాను. ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు శ్రీ స్వామికి ఎదురుగా ఉన్న రోడ్డులో నిలబడి అక్కడ జరిగేదంతా గమనిస్తున్నాను. శ్రీ స్వామి కనీసం త్రాగడానికి నీళ్లు కూడా అడగలేదు. భక్తులు టీలు, శీతల పానీయాలు తెచ్చి ఇస్తే కొందరిస్తే తాగుతున్నారు, కొందరిస్తే అక్కడ పెట్టి వెళ్ళమంటున్నారు. శ్రీ స్వామి నకిలీ సాధువు కాదనిపించింది. నేను అలా 2-3 పర్యాయాలు వారి సన్నిధికి వచ్చి నిశితంగా పరీక్షించాను. వారు మహాత్ముడన్న సత్యం నాకు అవగతమైంది.
అప్పటి నుండి శ్రీ స్వామి సన్నిధికి తరచూ రావడం ఆరంభించాను. వారి పాదాలకు నమస్కరించుకొని ఊదీ పెట్టుకునేవాణ్ణి. శ్రీస్వామి ఒక్కోసారి మామూలుగా మాట్లాడేవారు, కొన్ని సమయాలలో పరిభాషలో మాట్లాడేవారు. అధ్వాన్నమైన అడవిరా, ఆ కండక్టర్ నన్ను ఎక్కమన్నాడు. నేను రామజయం బస్సులో ఎక్కి వెళ్ళాను. తీసుకెళ్ళి ఒక అడవిలో దించేశాడు. అక్కడొక వినాయకుడు బొజ్జతో తొండంతో కూర్చొని ఉన్నారు. మేకలు గోవులు మేపేవాళ్ళు అందరూ వెళుతున్నారు. ఇలా ఏమేమో మాట్లాడేవారు. ఆయన ఏ కాలం నాటి విషయాలు చెబుతున్నారో, అసలేమి చెబుతున్నారో, ఎవరికి చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. నేను ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు అడిగితే తగిన సమాధానం చెప్పేవారు. నేను ధ్యానం చేసుకునేవాణ్ణి. అన్ని యోగాసనాలు వేసేవాణ్ణి. 30-32 సంవత్సరముల వయస్సులో అన్ని రకాల ప్రాణాయామాలు చేసేవాణ్ణి. నేను ప్రాణాయామం చేస్తున్న సమయంలో చెవులో గాలి అణిగి ఉన్నట్లు అనిపించింది. చెవి దగ్గర నొప్పి మొదలైంది. ఒకరోజు శ్రీ స్వామికి నా బాధను విన్నవించుకున్నాను. ఆయన, నిన్నెవర్రా అవన్నీ చెయ్యమన్నది, ఆపరా అన్నారు. వారు చెప్పినట్లే నేను ధ్యానంతో సహా అన్నీ మానేశాను. 2 వారాల తర్వాత నేను శ్రీ స్వామి సన్నిధిలో అదే విషయం చెప్పాను. ఎవర్రా నిన్ను ధ్యానం ఆపమన్నది? ధ్యానం ఆపావంటే నాశనమైపోతావురా అన్నారు. అప్పటి నుంచి ధ్యానం మాత్రం క్రమం తప్పక చేస్తున్నాను. ఒకసారి సెలవులలో మా అన్నదమ్ముల మందరం మా కుటుంబాలతో సహా స్వగ్రామం వెళ్ళి అక్కడ 15 రోజులు ఎంతో ఉల్లాసంగా గడిపాము. ఆ సమయంలో నేను ధ్యానం చేసుకోలేదు. అక్కడి నుంచి నేను పూండీకి శ్రీస్వామి దర్శనానికి వచ్చాను. శ్రీస్వామి నన్ను చూడగానే, నిన్ను ఎన్ని కంచెలు కట్టి పెంచాను, కిలువ కంచె కట్టి పెంచాను, వెదురుతో కంచె కట్టి పెంచాను, అంతా పారవేశావేరా, నేను పారబోసినట్లయింది కదరా అన్నారు. శ్రీస్వామి ఏ విషయం గురించి చెప్పారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ 1, 2, 3 అని తెలుగులో మాట్లాడారు. నేను కూడా తెలుగులో మాట్లాడాను. మినుముల పంట వేస్తామా, నువ్వుల పంట వేస్తామా అనుకుంటూ అన్నీ వదిలిపెట్టేశావేరా అన్నారు శ్రీస్వామి. అప్పటికి గాని నేను ధ్యానం 15 రోజుల పాటు చెయ్యని విషయం గురించి శ్రీస్వామి ప్రస్తావిస్తున్నారని నాకు అర్థం కాలేదు. వారిని నా తప్పు క్షమించమని, ఇక మీదట క్రమం తప్పకుండా ధ్యానం చేస్తానని వేడుకున్నాను. దయామయులైన శ్రీస్వామి నాకు ఊదీ పెట్టి ఆశీర్వదించారు. అప్పటి నుండి నేనెక్కడకు వెళ్ళినా ధ్యానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళినా శ్రీస్వామి నన్ను చూస్తూనే ఉంటారనే ఎరుక నాకెప్పుడూ ఉంటూనే ఉంది. నేను పూండికి రావాలంటే వేలూరు నుంచి బస్సులో కలసప్పాకం వచ్చి అక్కడి నుంచి నడిచి పూండికి రావలసి వచ్చేది. అప్పట్లో నాకు అంతకు మించి వసతి లేదు. ఒకరోజు మండుటెండలో కలసప్పాకం నుంచి పూండికి నడిచి వస్తున్నాను. ఎండలో నడవటం కష్టమనిపించి అద్దె సైకిల్ కోసం అక్కడ ఉన్న 2 అంగళ్లలోనూ అడిగాను. అంగడి వాళ్లకు నేను పరిచయం లేని కారణంగా వాళ్ళు నాకు సైకిళ్లు ఇవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది. నేనలా నడుస్తూ అందరికీ చాలా గొప్పవారైన గురువులు ఉన్నారు. నా గురువు మాత్రం నాకు కనీసం సైకిలైనా ఇప్పించలేకపోతున్నారని శ్రీస్వామిపై మనస్సులో నిష్ఠూరపడ్డాను. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి సైకిల్పై నాకెదురుగా వస్తూ, ఏమిటి సార్ నడిచి వెళ్తున్నారు అని అడిగాడు. ఇంకెలా వెళ్ళను, ఎవ్వరూ సైకిలు ఇవ్వనంటున్నారు అన్నాను. ఎవరు మీకివ్వనన్నది అంటూ నన్ను ఆ 2 సైకిల్ షాపుల వద్దకు తీసుకువెళ్ళి వాళ్లతో, సార్ ప్రతి నెల పూండికి వస్తుంటారు, మీరు మంచి సైకిలు ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను సైకిల్కు ఏ ఇబ్బంది పడలేదు. నాకంతలా సహాయం చేసిన వ్యక్తిని అంతకుముందు నేనేనాడూ చూసి ఎరుగను. ఆ తర్వాత కూడా నాకెప్పుడూ కనిపించలేదు. వారు శ్రీ పూండీస్వామి కాకపోతే మరి ఇంక ఎవరై ఉంటారు?
మా అన్న కుమారుడు తాను వేలూరుకు ట్రైన్లో వస్తానని, తనకు ఇల్లు తెలియదు కనుక నన్ను స్టేషనుకు రావలసిందని నాకు జాబు రాశాడు. నేను ఆ రోజు పూండికి వచ్చాను. శ్రీ స్వామిని దర్శించుకొని అక్కడ నుండి వేలూరుకు వెళదామనుకున్నాను. మధ్యాహ్నం 12 గంటలకు వేలూరు వెళ్ళాలని శ్రీ స్వామి అనుమతి కోరాను. శ్రీ స్వామి ఎప్పుడూ అంగీకార సూచకంగా ఊ అనేవారు, లేదా మంచిది వెళ్ళిరా అనేవారు. అలాంటిది ఎన్నిసార్లు శ్రీ స్వామిని సెలవిప్పించమని అడిగినా వారు బదులు పలుకక మౌనం వహించారు. మా అన్న కుమారుడు వేలూరు వచ్చేలోగా ఎలాగైనా నేను స్టేషన్లో ఉండాలని నా తాపత్రయం. చివరకు సుబ్రహ్మణ్య స్వామితో నేను బయలుదేరుతానని చెప్పాను. ఆయన శ్రీ స్వామి అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళమన్నారు. నేనిక ఏమీ చేయలేక ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని నా ప్రయాణం గురించిన ఆలోచన మానుకున్నాను. మధ్యాహ్నం 2:30 గంటలకు రైలు పోలూరు చేరుతుంది. 2:30 గంటలకు శ్రీ స్వామిని మళ్ళీ అనుమతి అడిగాను. అప్పుడు శ్రీ స్వామి నేను బయలుదేరేందుకు సమ్మతించారు. కానీ బస్సులోనే వెళ్ళమని నన్ను ఆదేశించారు. శ్రీ స్వామి ఎందుకలా చెప్పారో నాకు తెలియలేదు. నేను బయలుదేరి కలసప్పాకం వచ్చి బస్సులో ఎక్కి కూర్చున్నాను. ఆశ్చర్యంగా నేను కూర్చున్న ప్రక్క సీటులో నా అన్న కుమారుడు కూర్చుని ఉన్నాడు. రైలులో వస్తానన్నవాడు బస్సులో ఎలా వచ్చాడని అడిగితే అక్కడి వారు బస్సులో త్వరగా వెళ్ళవచ్చని చెప్పారని, ఎలాగైనా అడ్రస్ కనుక్కోవచ్చులే అని బస్సెక్కి వచ్చానని చెప్పాడతను. శ్రీ స్వామి సర్వజ్ఞత్వం అప్పుడు నాకలా తెలియవచ్చింది. వారు నేను ఇబ్బంది పడకుండా నన్ను కాపాడారని కూడా అర్థమైంది. రైలు వద్దకు వెళ్ళి ఉంటే అతను కనిపించక చాలా ఆదుర్దాకు లోనయ్యేవాడిని. నేను ఆదుర్దా పడతానేమోనని మా అన్న కుమారుడికి లేకపోయినా కన్నతల్లి లాంటి శ్రీ స్వామికి ఉంది మరి. మొదట్లో నేను పూండికి బయలుదేరాలనుకున్నప్పుడల్లా ఎన్నో ఆటంకాలు ఎదురై నేను ప్రయాణం మానుకోవలసి వచ్చేది. తర్వాత ఆటంకాలు వస్తే అలా ఆగిపోవడం సరైన పద్ధతి కాదని, ముందుకు సాగడమే మంచిది అనిపించింది. అప్పటి నుంచి ఎన్ని ఆటంకాలు ఎదురైనా పూండి ప్రయాణం వాయిదా వేసేవాడిని కాదు. అలా చేస్తూ వచ్చాక క్రమంగా ఆటంకాలు వాటంతట అవే తొలగిపోయాయి. నేను వ్యాపారం చేసేవాడిని. నా భార్య టీచరుగా పనిచేసేది. అయినా కూడా 5 పిల్లలతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడిని. ఒకసారి శ్రీ స్వామితో నా కష్టాలు చెప్పాలనుకొని వారి సన్నిధికి వచ్చాను. వారి సన్నిధిలో కూర్చొని శ్రీ స్వామికి చెబుదామా వద్దా అని ఆలోచిస్తూ ఏమీ చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయాను. 15 రోజులకల్లా నా కష్టాలు భరించడం ఇక అసాధ్యమనిపించి పూండికి బయలుదేరి వచ్చానే కాని నా బాధలను వారికి చెప్పడానికి మనస్కరించక మౌనంగా వారి అరుగు పక్కనే కూర్చున్నాను. అప్పుడు శ్రీ స్వామి నా వైపు చూసి ఒక పాట పాడారు. నాకా పాటకు అర్థం ఆ సమయంలో తెలియలేదు. కొన్నాళ్లకు తెలిసిన వారి ద్వారా అది శ్రీ రామలింగస్వామి రచించిన అరుల్పాలోని పాట అని తెలిసింది. దాని భావం, బాధలు నిండిన సంసార సమస్యలలో మునిగి నా కాలాన్ని వృధా చేసుకున్నాను. వాటి నుండి తొలగి పెద్దలను అనుసరించలేని పాపిని అయినందువలన వారు చెప్పిన దారిలో నడవలేక పతనమయ్యాను. మిక్కిలి భాగ్యవంతమైన తిరుత్తని శిఖరముపైనున్న భగవంతుడా, నీ ముందు బిల్వపత్రి నిండిన పూబుట్టను మోయక ఈ దేహాన్ని మోసి వృధా చేశాను. నేను మరలా శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళి వారిని దర్శించుకొని వారితో, మీరు పాడిన పాటకు అర్థం తెలుసుకున్నాను. మీరు చెప్పినట్లే సమస్తాన్ని మీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాను. ఇక నా వ్యాపారము, కుటుంబము తమరే చూసుకోవలసింది అని శ్రీ స్వామిని సర్వస్వ శరణాగతి వేడాను. సరే అని శ్రీ స్వామి నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత వ్యాపారంలో కలిసి వచ్చింది. పిల్లలు బాగా చదివి ఉన్నత స్థితికి వచ్చారు. నేను ఈరోజు ఏ బాధలు లేక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. అంతా శ్రీ స్వామి అనుగ్రహమే.
ఒకరోజు నేను నా స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నాను. అప్పుడే అతని స్నేహితుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మాటల సందర్భంలో అతనితో నేను ధ్యానం చేసుకుంటానని, శ్రీ పూండీస్వామిని దర్శించుకుంటానని చెప్పాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాతో, నీకు గురువు లేరా? గురువు లేకుండా ఆధ్యాత్మికంగా ముందుకెళ్లడం అసాధ్యం అని హేళన చేశాడు. నేనతని మాటలు పట్టించుకోలేదు. ఇది జరిగిన 2-3 నెలల తర్వాత నేను శ్రీ పూండీస్వామి దర్శనం చేసుకుని శ్రీ స్వామి సన్నిధిలో కూర్చుని ఉన్నప్పుడు హఠాత్తుగా నాకు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు స్ఫురణకు వచ్చాయి. నాకు గురువు లేడని అనుకున్నాను, కానీ నిజానికి శ్రీ స్వామే నా గురువు కదా అనుకొని శ్రీ స్వామినడిగి దీక్ష తీసుకోవాలని అనుకున్నాను. అనుకున్నదే తడవుగా శ్రీ స్వామిని నాకు ఉపదేశం చేయమని కోరాను కూడా. అరుగు మీద కూర్చున్న శ్రీ స్వామి వెంటనే ముందుకు వంగి నా చెవిలో మంత్రాన్ని ఉపదేశించి చెప్పుకోరా అని ఆశీర్వదించారు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఒక ఆజానుబాహువు, మహా తేజస్వి, జటాధారి అయిన ఒక మఠాధిపతి శ్రీలంక నుండి పూండీకి వచ్చారు. తమ వెంట పూండీకి చెందిన ఇంకొక సాధువును తోడు తీసుకుని వారు శ్రీస్వామి సన్నిధికి వచ్చారు. వారు శ్రీస్వామిని ఉపదేశం చేయమని అడిగారు. శ్రీస్వామి బదులు పలుకకపోవడంతో గ్రామ పెద్దలంతా కలిసి శ్రీస్వామి సన్నిధికి వచ్చి ఆ శ్రీలంక మఠాధిపతికి ఉపదేశం ఇవ్వవలసినదని మఠాధిపతి తరపున ప్రార్థించారు. శ్రీస్వామి మౌనంగానే ఉన్నారు. గ్రామ పెద్దలు శ్రీస్వామి ఇష్టపడకపోతే ఎవరు ఎంత ప్రయత్నించినా వారిని అంగీకరింప చేయలేమని తెలిసి వెళ్ళిపోయారు. ఆ మఠాధిపతి శ్రీస్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా మండు టెండలో నిల్చొని గంటకు శ్రీస్వామి దగ్గరకు వచ్చి ఉపదేశం ఇవ్వవలసినదిగా ప్రార్థించాడు. అలా సాయంత్రం 3 గంటల వరకు ప్రయత్నించి చివరకు తాను వెళ్ళడానికి శ్రీస్వామిని అనుమతి కోరారు. శ్రీస్వామి మంచిది, వెళ్ళిరమ్మని ఆశీర్వదించారు. అంతటి గొప్ప ఆయన వచ్చి ఉపదేశం అడిగితే ఎందుకు నిరాకరించారని శ్రీస్వామిని అడిగాను. అప్పుడు వారు ఏదో అలా అయిపోయిందిరా అన్నారు. నేను నా భార్యకు తెలియకుండా వచ్చి శ్రీస్వామిని దర్శించుకునేవాడిని. తెలిస్తే అన్యమతానికి సంబంధించిన వారిని సేవిస్తున్నానని పెద్ద రభస చేసేది. నేను శ్రీస్వామిని సేవిస్తున్నానని ఆమెకు నెమ్మదిగా తెలియవచ్చింది. నేను శ్రీస్వామి దర్శనానికి వెళ్ళి రాగానే నన్ను పరోక్షంగా నిందించేది. నేను అవేమీ పట్టించుకునేవాడిని కాదు. మా చివరి అమ్మాయి ఒక హిందువును ప్రేమించి వివాహం చేసుకుంది. అతను చాలా మంచివాడు. అతనంటే నా భార్యకు చాలా ప్రేమ. ఆ అబ్బాయిని ఏమైనా అంటే ఆమె అసలు సహించలేదు. నా భార్య శ్రీ పూండీస్వామి ప్రసక్తి తెస్తే మీ అల్లుడు మాత్రం ఏమిటట అని నేను హాస్యమాడేవాడిని. చిన్నగా ఆమెలో మార్పు రావడం మొదలైంది. నన్ను నిందించడం మానివేసింది. అలా శ్రీస్వామి నాపై కరుణతో నా భార్య మనస్తత్వాన్ని మార్చివేశారు. శ్రీస్వామికి నా ధ్యానం గురించి విన్నవించుకున్నాను. వారు పట్టనత్తార్ పాడిన పాట పాడారు. దాని భావం ఇలా ఉంది. ఒక స్త్రీ ఇతరులు చూసి ఆశ్చర్యపడేలా తలపై నీళ్ల కడవను మోసుకు వెళుతున్నప్పుడు తన నడక, వేషభాషను చూపెడుతూ 2 చేతులను వయ్యారంగా ఆడించుకుంటూ వస్తున్నా ఆ స్త్రీ మనస్సు తలమీద మోస్తున్న కడవ మీదే ఉంటుంది. అలాగే జీవన్ముక్తులు ఏ విధమైన పని చేస్తున్నా, ఎన్ని బాధలను అనుభవించినా వారి మనస్సు మౌనాన్ని ఆశ్రయించి సమాధి స్థితిలోనే ఉంటుంది. శ్రీ పూండీస్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా నేను 2 ప్యాకెట్లు చార్మినార్ సిగరెట్లు వారికిచ్చేవాడిని. నేను వాటిని ఇవ్వగానే అగ్గిపెట్టె ఇవ్వరా అనేవారు శ్రీస్వామి. నేను ఇచ్చేవాడిని. ఒక చాక్లెటు వారి నోటిలో ఉంచేవాడిని. తర్వాత 1-2 గంటలు శ్రీస్వామి దగ్గర ధ్యానం చేసుకొని బయలుదేరే ముందు వారికి నమస్కరించుకొని ఊది తీసుకుని బయలుదేరేవాడిని. శ్రీస్వామి సన్నిధిలో ఉన్న సమయంలో ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉండేది.
సాధారణంగా జ్ఞాని గురువుగా లభ్యమవుతారు. నాకు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే గురువుగా లభ్యమయ్యారు. శ్రీ స్వామి సమాధి అనంతరం కూడా ప్రతి నెలా వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుంటాను. వారి దయ వలన మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.